అవని స్టోరీస్. తన అత్త అనసూయ, మామ అరవింద్ నాటకం ఆడుతున్నారని తెలుసుకున్న అవని భరించలేకపోతుంది. డాక్టర్తో మామగారు అరవింద్ మాట్లాడ్డాన్ని విని తట్టుకోలేకపోతుంది. షాక్లో అలాగే ఉండిపోతుంది. కొంచెంసేపటికి తన భర్త సురేష్ పిలుస్తాడు. ఏంటవని, నిన్ను ఎక్కడని వెతకను? అవతల అమ్మకు నూనె రాయాలంట. వెళ్ళి తలకి నూనె రాయ్. ఏంటి, నేను నూనె రాయాలా? మీ అమ్మ ఈ రకంగా నాతో ఆడుకోవాలని చూస్తుందా? అసలు మీ అమ్మకి ఏం కాలేదు. ఇదంతా మీ అమ్మ నాన్న ఆడుతున్న నాటకం. అవని, ఏంటా మాట? నోటికొచ్చినట్లు మాట్లాడుకో. మా అమ్మా నాన్న నాటకమాడి ఏం సాధిస్తారు? అయినా వాళ్ళు ఈ వయసులో అలాంటివి ఎందుకు చేస్తారు చెప్పు? నిజమండి, ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నా కల్లారా నేను చూశాను. మావయ్య, ఆ డాక్టర్ ఇద్దరూ ఇదివరకు ఇక్కడే మాట్లాడుకోవడాన్ని నేను విన్నాను. ఇది మరీ బాగుంది. నాన్నను నేను ఇంటి దగ్గర నుంచి తీసుకునే రాలేదు. ఆయన ఇంట్లో పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్లపై నువ్వు ఇలా అభండాలు వేయకు. దయచేసి మనసు బాధపడేలా మాట్లాడుకోవని. నీకేం కావాలి? మనం సిటీకి వెళ్ళిపోవటమే కదా. నువ్వనుకున్నది జరిగే వరకు ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అరే నిజమండి, నా మాట వినండి. దయచేసి నా మాట వినండి. అలా అవని అనగానే సురేష్ ఇంకేమీ వినకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. సురేష్ వెళ్ళిన తర్వాత అవని తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రంతా తనకు నిద్రపట్టదు. మరుసటి రోజు ఉదయాన్నే తన అత్తగారు అనసూయ వద్దకు వెళ్తుంది. ఏంటెంత ఆలస్యంగొచ్చో? సర్లే, వెళ్ళి నాకు జ్యూస్ తీసుకురా. డాక్టర్ ఇంతకు ముందే చెప్పాడు పలరసం తాగమని. ఇంకా ఏం చెప్పాడా డాక్టర్? మీరాడే దొంగ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నారా? నిజం చెప్పండి, ఈ నాటకాలు ఆడి ఏం సాధిద్దామనుకుంటున్నారు? ఏంటమ్మా నువ్వు చెప్పేది? మేము నాటకాలు ఆడుతున్నామా? ఆ రోజు మీరు సిటీకి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని బాగా అవమానించాను. దాన్ని మనసులో పెట్టుకొని మీరిలా చేస్తున్నారు. కోడలిపై అత్త పగబడ్డమేంటి? దయచేసి మీరు నా జీవితంతో ఆడుకోకండి. మీరు మీ భర్తతో సంతోషంగా బతికారు కదా, మరి నన్ను కూడా నా మొగుడితో ఆనందంగా బ్రతకనివ్వండి. ఇలా మమ్మల్ని వేరు చేయాలని చూడకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అలా అవని ఏడుస్తూ తన అత్తగారితో మాట్లాడుతుంది. అనసూయ తన కోడల్ని చూసి బాధపడుతుంది. ఇక అప్పుడే అక్కడికి అరవిందు, సురేషు వస్తారు. వారిని చూసి అనసూయ కోపంగా, ఏంటండి నాటకం ఆడారా? కోడలి పరిస్థితి చూడండి, ఎంత బాధపడుతుందో. తను చెప్పింది నిజమేనా? చెప్పండి. అరే నువ్వలా ఆవేశపడక అనసూయ, నేను చెప్పేది విను. ఇంకేం విన్నాం? అవతల కోడలు బాధపడుతుంది. తన్నట్ట బాధ పెట్టడమేనా మన ఉద్దేశం? చాలా రోజుల నుండి మనం తన్ని బాధ పెడుతూనే ఉన్నాం. ఇక చాలండి, కోడల్ని ఏమనొద్దు. పాపం తను ఇప్పటికే చాలా ఇబ్బంది పడింది. తనకి పల్లెటూరు రావడం ఇష్టం లేదు. అయినా వచ్చింది. సిటీలో బతికిన పిల్ల ఇలా మన ఊరొచ్చి బాధపడుతుంది. రే సురేషు, కోడల్ని సిటీకి తీసుకెళ్ళిపో. మీరక్కడే బ్రతకండి. సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. అలా అనసూయ మాట్లాడుతూనే స్పృహ తప్పుతుంది. అది చూసి అరవింద్ బోరున ఏడ్చేస్తాడు. అయ్యో నా భార్య ఎంత ఘోరం జరిగిపోయింది. డాక్టర్ గారు. అరవింద్ అలా అరిచేసరికి డాక్టర్ అక్కడికి పరుగున వస్తాడు. వచ్చి అనసూయను పరీక్షిస్తాడు. ఆ తర్వాత ఇంజెక్షన్లు వేస్తాడు. కొంత సమయానికి అనసూయ మళ్లీ కళ్ళు తెరుస్తుంది. ఇక ఆ గదిలో నుంచి అందర్నీ బయటకు పంపించేస్తాడు డాక్టర్. ఆ గది బయట అరవింద్ వెక్కి ఏడుస్తూ ఉంటాడు. సురేష్ కూడా కంటతడి పెట్టుకుంటాడు. ఇక గది బయటకొచ్చిన డాక్టర్, నేను చెప్పాను కదా ఆవిని ఇబ్బంది పెట్టొద్దని. మళ్ళీ మీరు ఆమెని ఏమన్నారు? చూడండి, నేనేమీ సరదాగా చెప్పట్లేదు. ఆమె జీవితం చాలా ప్రమాదంలో ఉంది. ఇక చాలా ఆపండి. మీరు మావయ్య కలిసి నాటకం ఆడుతున్నారు కదా. అత్తయ్యకి ఏమీ కాలేదు, బాగానే ఉన్నారు. నన్ను సిటీకి పంపించకుండా చేయడం కోసం ఇలా నాటకం ఆడుతున్నారు. అదే కదా మీకు కావలసింది మావయ్య. అమ్మా నిజం తెలియకుండా నువ్వట్ట మాట్లాడుకమ్మా. నాకు తెలుసు, నిన్న మీరు డాక్టర్ గారు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇంకో 2 రోజుల్లో ఈ డాక్టర్ ఏమో నయమైపోతుందని చెప్తాడు. ఇంటికి వెళ్ళొచ్చనంటారు. అప్పుడు మీరు అత్తయ్యని ఇంటికి తీసుకెళ్లి నాతో సేవలు చేయిస్తారు. అదే కదా మీకు కావలసింది. తప్పమ్మా, తప్పు. నిజం తెలియకుండా మీరలా మాట్లాడకండి. నిజమేంటో తెలిస్తే మీరు చాలా బాధపడతారు. అసలు మీ అత్తయ్యకు గుండెపోటీ రాలేదు, కాని తనకు బ్రెయిన్ సమస్య ఉంది. రోజురోజుకి తన నరాలు బలహీనపడుతున్నాయి. ఇక ఆవిడ బ్రతికేది తక్కువ రోజులనే చెప్పొచ్చు. కానీ ఈ విషయం చెబితే ఆవిడతో పాటు మీరు కూడా చాలా బాధపడతారు. అప్పుడు ఆవిడ బ్రతికే రోజులు తగ్గిపోతాయి. ఆమె ఎక్కువ రోజులు బ్రతకాలంటే సంతోషంగా ఉండాలి. అదంతా మీ చేతుల్లోనే ఉంది అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్తాడు. డాక్టర్ నిజం చెప్పటంతో అవని చాలా బాధపడుతుంది.
తన తల్లి ఎక్కువ రోజులు ఉండదని తెలిసి సురేష్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. నాన్నా, ఏంటి నాన్న ఇది? ఈ విషయం నా దగ్గర దాచాలని చూసారా? ఎందుకు నాన్న కనీసం నాకైనా చెప్పలేదు? ఒరే నాన్న, మీ అమ్మ ఎక్కువ రోజులుండదని తెలిసి నువ్విలా తల్లడిల్లిపోతావని నాకు తెలుసురా. మీ అమ్మ కూడా నీపై బెంగ పెట్టుకుంటుంది. అప్పుడు మీ ఇద్దరిని చూసి నేనేమైపోవాలి? మీ అమ్మ సంతోషంగా ఉండాలంటే అసలు విషయం దాచిపెట్టక తప్పలేదురా. అందుకే ఆ డాక్టర్తో మాట్లాడి నేను ఇలా చేశానురా. అమ్మ అవని నిన్ను ఇబ్బంది పెట్టాలని, నీతో మీ అత్తకి సేవలు చేయించాలని నాకు లేదమ్మా, లేదు అంటూ అరవింద్ బోరున ఏడుస్తాడు. అరవింద్ ఏడుస్తుంటే చూసి అవని కూడా ఏడుస్తుంది. ఇక వెంటనే తన మామగారు అరవింద్ కాళ్లపై పడి క్షమించమని అడుగుతుంది. మావయ్య, తప్పు చేశాను మావయ్య. పదే పదే తప్పులు చేస్తూనే ఉన్నాను. సిటీలో ఉండాలనే ఆశతో స్వార్థంగా ఆలోచించా. తప్పు చేశాను మావయ్య. పాపం అత్తయ్యని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి మావయ్య. అవని, అమ్మ ఇక మనతో ఎక్కువ రోజులుండదు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నా గుండె బరువెక్కుతుంది. బాధగా ఉందవని. బాధపడకండి. అలా తన భర్తను ఓదార్చుతుంది అవని. ఇక అప్పట్నుంచి తన అత్తగారిని బాగా చూసుకుంటుంది. అనసూయ పక్కనే ఉంటూ తన బాగోగులు చూసుకుంటూ ఉంటుంది అవని. వారం రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికొస్తారు. అత్తయ్య, మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఈరోజు మీకు ఇష్టమైన వంట ఏం చేయమంటారో చెప్పండి, వండుతాను. అమ్మ అవని, నాకు ఆకలేయట్లేదమ్మా. ఈ మధ్య ఎక్కువగా తినాలని అనిపించలేదు. అవని, మీ అత్తగారికి చేపల కూరంటే చాలా ఇష్టం తల్లి. అలాగే మావయ్య. అమ్మా, నువ్వెక్కువగేం ఆలోచించుకో, ప్రశాంతంగా ఉండమ్మా. రేయ్ నాన్నా, నువ్వెందుకట్ట కంగారు పడుతున్నావు నాకు తెలుసులేరా. నాకేమీ కాదు, నువ్వేం బాధపడబాక. అవనే ఉంది కదా, నిన్ను బాగా చూసుకుంటుంది. నేనెక్కడికి వెళ్ళినా మళ్ళీ నీ దగ్గరికే వస్తానులేరా. అమ్మా, అలా అనకమ్మా. నువ్వు అలా అంటుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాన్న, నా బంగారు తండ్రి, నిన్ను పెంచి పెద్ద చేశాను, పెళ్లి చేశాను. బంగారం లాంటి కోడలొచ్చింది. ఇక సంతోషంగా కన్ను మోస్తాను. అమ్మా, దయచేసి అలా అనకమ్మా. నీకేమీ కాదు. అత్తయ్య, ఇంటికి పెద్ద దిక్కు. మీరెలా మాట్లాడితే ఎలా అత్తయ్య? మీకేమీ కాదు, మీరు సంతోషంగా మాతోనే ఉంటారు. అమ్మ అవని, నాకు ఒకే ఒక ఆశ అమ్మా. ఆ ఆశ తీరకుండానే పోతున్నాను. నా మనవణ్ణి చూడకుండా పోతున్నాననే బాధ. అదేనమ్మా బాధ నాకు. ఏవండి, మీరు మాత్రం నా మనవడిని మనవరాల్ని బాగా చూసుకోవాలి, సరేనా? అనసూయ, ఇలా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టక అనసూయ. నన్ను వదిలి వెళ్ళిపోతావా? నన్ను ఒంటరి అని చేసి వెళ్ళిపోతావా? చూడండి, కోడల్ని బాబుని సిటీకి పంపేయండి. నా కోడల సంతోషమే నాకు ముఖ్యం. మీరు కూడా ఆళ్లతోనే ఇల్లు బతకండి. అప్పుడప్పుడు ఊరికొచ్చి పోతా ఉండండి, సరేనా? అలా అనసూయ మాట్లాడే మాటలకు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఆ రాత్రి తన అత్తగారికి ఇష్టమైన వంట చేస్తుంది అవని. స్వయంగా తానే వడ్డించి కొసరి కొసరి తినిపిస్తుంది. ఇక మందులిచ్చి మంచంపై పడుకోబెడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అవని లేచి తన అత్తగారి దగ్గరికి వెళ్తుంది. అనసూయను ఎంత పిలిచినా లేవదు. అయ్యో ఏవండి, అత్తయ్య మనకింక లేరండి, మనకింక లేరు. బాబు, మీ అమ్మ వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది. బాధ్యతలన్నీ చెప్పి వెళ్ళిపోయిందిరా. మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మా, అమ్మా. సురేష్ బోరున ఏడుస్తాడు. రోదనలు ఏడుపుల మధ్య అనసూయ అంత్యక్రియలు పూర్తవుతాయి. నెల రోజుల తర్వాత సురేష్ తన ఉద్యోగాన్ని సిటీకి వదిలి చేసుకుంటాడు. అరవింద్ని తీసుకుని అవని సురేష్ సిటీకి మకాం మార్చుతారు. చూడండి, అత్తయ్య ఏం చెప్పారు? తనెక్కడికి వెళ్ళినా మీతోనే ఉంటానని అన్నారు కదా. బాధపడకండి, అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉంది అని అంటూ ఉండగానే అవనికి వాంతులవుతాయి. ఆ వాంతుల్ని చూసి ఏదో తెలియని ఆనందం వేస్తుంది అవనికి. కంగారు పడుతున్న సురేష్ని చూసి, భయపడకండి, అత్తయ్య మళ్ళీ వస్తుంది. ఏంటవని, నిజమా? అవునండి, 3వ నెల. నాన్నా, నాన్నా. ఏంట్రా, ఎందుకలా అరిచావు? మీరు తాత కాబోతున్నారు నాన్నా. అమ్మ మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఏంట్రా, నిజమా? అలా అందరి మొహంలో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తుంది. అప్పటి వరకు బాధతో ఉన్న ఆ ఇల్లు సంతోషంగా మారుతుంది. సందడి వాతావరణం నెలకొంటుంది. సురేష్ అవనిలు ఆ ఆనందంలో అనసూయ ఫోటో దగ్గరకు వెళ్లి నమస్కారం చేస్తారు. అరవింద్ నవ్వుతూ వారిని ఆశీర్వదిస్తాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పద్మ విషం పెట్టడంతో అనసూయ, అరవింద్, అవని, సురేష్లు చావు బ్రతుకుల మధ్య వెలువెల్లాడుతూ ఉంటారు. వారిని చూసి పద్మ
పైశాచిక ఆనందం పొందుతూ నవ్వుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన అంజలి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇదిగో చూడండి, నా బిడ్డ. మీరు చనిపోయారని అనుకున్నా నా బిడ్డ అంజలి బ్రతికే ఉంది చూడండి. నా బిడ్డ ఇలా అయిపోవడానికి కారణమెవరు? మీరే కదా. అది నీ కొడుకుపై ప్రేమ పెంచుకుంది, ఇలా పిచ్చిదైపోయింది. అలా పిచ్చిదవడానికి కారణం ఎవరు? మీరే కదా, మీరే కదా. ఓసేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నీ కూతురు బతికే ఉంది కదే, అయినా ఇలా చేస్తున్నావేంటి? మమ్మల్ని చంపితే నీకేమొస్తుందే? అమ్మా పద్మమ్మ, ఇందాకే కదా నన్ను కూతురన్నావు. అమ్మ స్థానంలో ఉండి నువ్వు కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? దయచేసి మమ్మల్ని కాపాడు. అమ్మా పద్మమ్మ, కాపాడమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, కాపాడమ్మా. నీకేం ద్రోహం చేశామని ఇలా చేస్తున్నావే? ఆడది పగబడితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు. మీరు చావాలి. మీరు చావటం నా కళ్ళారా చూడాలి. నా కూతురు కూడా చూడాలి. అలా పద్మ అంటూ ఉండగా అంజలి నవ్వుతూ ఉంటుంది. అంజలి నవ్వటం చూసి పద్మ కూడా సంబరపడిపోతుంది. చూశారు కదా, నా కూతురు నవ్వుతుంది. మీరు పడే బాధ చూసి నా కూతురు నవ్వుతుంది చూడండి. ఇప్పుడు సమయం వచ్చింది. ఇక మీరు చావాల్సిన సమయం వచ్చేసింది. చావడానికి సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఇదిగో పద్మక్క, మా ప్రాణాలు కాపాడు. నీకు పుణ్యం ఉంటుందక్క, కాపాడక్క. మా అమ్మ చేసిన పనికి మమ్మల్ని బలి తీసుకోవటం నీకు న్యాయంగా అనిపిస్తుందా? ఇక సురేష్ అలా అంటూ ఉండగానే పద్మ ఓ వైపు వెక్కి వెక్కి ఏడుస్తూనే మరోవైపు నవ్వుకుంటూ ఉంటుంది. ఇక మీకు బ్రతికే అవకాశం లేదు. ముందు ఈ అనసూయని చంపుతాను. దీనివల్లే నా కూతురిలా అయిపోయింది. వసై పిచ్చిదానా, ముందు నీ కూతురు చనిపోయిందన్నావు, తర్వాత అన్నీ మర్చిపోయి మాతో సంతోషంగా ఉన్నావు. ఇంతలోనే మరోసారి నీ కూతుర్ని తీసుకొచ్చి మా ముందుంచావు. ఏమైందే నీకు? చనిపోయిందనుకున్న నీ కూతురు ఎలా బతికింది? అసలేం జరిగిందో చెప్పి చావు. అలా అనసూయ కోపంగా అడగటంతో పద్మ మరోసారి నవ్వుకుంటూ జరిగిన విషయం ఏంటో చెప్తుంది. ఆ రోజు నువ్వు నీ సూటిపోటి మాటలతో నా కూతురుని అవమానించావుగా. అది భరించలేక నా కూతురు చనిపోవాలనుకుంది, కాని చనిపోలేదు. గదిలోకి వెళ్లి ఉరేసుకోవడానికి సిద్ధపడింది. కాని అక్కడే గదిలో కాలు జారి కింద పడింది. అలా పడేటప్పుడు తన తలకి బలమైన దెబ్బ తగిలింది. అందరిలాగే నేను చనిపోయిందనుకున్నాను, కాని తరువాత తెలిసింది నా కూతురు బతికే ఉందని. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. వైద్యం చేసిన డాక్టర్లు తన గతాన్ని పూర్తిగా మరిచిపోయిందని చెప్పారు. అలాగే తను మామూలు మనిషి కావడానికి చాలా ఏళ్లు పడుతుందన్నారు. పద్మలా మాట్లాడుతూ ఉండగా అంజలి అక్కడికి వస్తుంది. అమ్మా, అమ్మా, సురేష్ కావాలి, నాకు సురేష్ కావాలి. తీసుకొచ్చివ్వమ్మా. ఈరోజు తీసుకొచ్చిస్తానన్నావు కదా, నాకు వెంటనే సురేష్ కావాలి. తెచ్చివ్వమ్మా. తెచ్చిస్తానమ్మా, తీసుకొచ్చిస్తాను. చూశారుగా, ఇదిగో ఈ ఒక్క మాటే తన నోటి వెంటొస్తుంది. ఆకలైతే అన్నం అడగదు, దాహం వేస్తే నీళ్ళడగదు. తను నోరు తెరిచి అడిగేది కేవలం ఒకే ఒక్కటి, అదే నీ కొడుకు సురేష్ని. పద్మలా చెప్పగానే అనసూయ, అరవింద్, అవని, సురేష్లు షాక్ అవుతారు. అంజలిని చూసి బాధపడతారు. మరోవైపు తమ ప్రాణాలు పోతుంటే గింజుకుంటూ ఉంటారు. నా కూతురు నీ కొడుకు పేరు రోజుకెన్నిసార్లు కలవరిస్తుందో చెప్పలేను. తను పెంచుకున్న ప్రేమ లాంటిది, అదిప్పుడు పిచ్చిదైపోయింది. దానికిప్పుడేం తెలీదు. ఎలాగైనా సరే నా కూతురిని బాగు చేసుకోవాలని చాలా ప్రదేశాలు తిరిగాను. ఎక్కడెక్కడో వైద్యం చేయించాను, కానీ నా కూతురు బాగు కాలేదు. అందుకని ఇలా మమ్మల్ని చంపుతావా? నువ్వు చేస్తుంది తప్పు, ఇకనైనా మారు. అయ్యో దేవుడా, నా మాటల వల్ల ఎంత ఘోరం జరిగిపోయింది. పొగరుబోతుదాన్ని, అహంకారం ఎక్కువ ఇలా చేశాను. నా వల్ల ఒక అమ్మాయి జీవితమే నాశనమైపోయింది. ఒక తల్లి హంతకురాలవుతుంది. ఒక పచ్చని కుటుంబం చెల్లచెదరవుతుంది. దేవుడా, ఇంతమంది బాధకు కారణమైన నన్ను బలి తీసుకో తండ్రి, బలి తీసుకో. కాని నా కొడుకు, నా కోడలు, నా భర్తని మాత్రం కాపాడు తండ్రి. ఇదిగో పద్మ, నువ్విలా అవడానికి కారణం నేను కదా. దయచేసి నన్ను మాత్రమే శిక్షించు. నా ప్రాణాలు తీసేసుకో. వీళ్ళని మాత్రం వదిలే పద్మ, వదిలే. అలా అనసూయ అనుకుంటూ ఉండగా మరోవైపు పద్మ తన దగ్గరున్న కర్రతో అనసూయను కొట్టటానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో, వద్దమ్మా, వద్దు, అంత పని చెయ్యొద్దు. నా భార్యని వదిలిపెట్టమ్మా, వదిలిపెట్టు. దీన్ని నా చేతులతోనే చంపాలి.
ఇప్పుడే మీరు విషం తాగి చావడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని చావగొట్టలేను. నేను చూస్తుండగా నా ముందే మీరు ప్రాణాలు వదులుతారని నాకు తెలుసు. కానీ ఈ అనసూయని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. దీనికి 4 దెబ్బలైనా వేయాలి. నేను కొడుతుంటే ఆ దెబ్బలు తట్టుకోలేకే ఇది చావాలి. అది చూసి నేను సంతోషించాలి. అలా పద్మ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ఆ సమయంలోనే అవని ఒక్కసారిగా పైకి లేస్తుంది. తన ముందు ఉన్న వంటపాత్రల్ని తీసుకుని విసిరేస్తుంది. పద్మపై అక్కడున్న వస్తువులన్నీ వరుసగా వెంటనే వేస్తూ ఉండటంతో పద్మ ముందుకు రాలేకపోతుంది. వెంటనే ఆ దెబ్బలు తగలటంతో కింద పడిపోతుంది పద్మ. అలా పడిపోయిన పద్మ తన ప్రాణాలు వదిలేస్తోంది. ఇక వెంటనే అవని పరుగున ఇంట్లో నుంచి బయటకొస్తుంది. చుట్టుపక్కల వారు అవనిని చూసి వెంటనే వారి కుటుంబాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. విషయం ఊరు మొత్తం తెలిసిపోతుంది. ఇక అవని కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు సురేష్ ఉంటాడు. అవని, నీకిప్పుడంతా బాగుంది కదా? ఏ ఇబ్బంది లేదు కదా? ఏవండి, మీరు బాగున్నారా? మీకేం కాలేదు కదా? అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? అదిగో అలా చూడు, అక్కడెవరెవరున్నారో చూడు అంటూ సురేష్ కాస్త దూరంలో ఉన్న అరవిందు అనసూయలను చూపిస్తాడు. అనసూయ తన కోడల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మా అవని, నువ్వే గాని అలా చేయకుండా ఉండుంటే మనం ఆ పద్మ చేతిలో ప్రాణాలు వదిలేవాళ్ళం. ఆ పద్మ పైశాచికత్వానికి బలైపోయేవాళ్ళం కదమ్మా. ఇప్పుడు ఆ పద్మ ఎలా ఉంది? ఏం చేస్తుంది? అది ఇంకా ఎక్కడుంది? అది ఎప్పుడో చచ్చిందిగా. ఆడవాళ్లు పగబడితే ఎలా ఉంటుందో మనకి చూపించెళ్ళిందా పద్మ. అందుకే ఆడవాళ్లు ఆచితూచి మాట్లాడాలని చెప్పేది. మీ అత్త అహంకారం వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది. కొత్తగా పెళ్ళైన మీకు అన్ని లోకాలు చూపించింది మీ అత్త. ఊరుకోండి, జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోతాను. దయచేసి ఆ పద్మ గురించి గాని పాత ఘటనలు గాని నాకు గుర్తు చేయకండి. నాకు మనశ్శాంతి లేదు. ప్రశాంతంగా ఉండాలి. అది సరే, అంజలి ఏమైంది? ఎక్కడుంది తను? అంజలి ఆ సంఘటన తర్వాత పూర్తిగా మారిపోయింది. తన తల్లి చనిపోయినప్పుడు పద్మపై పడి వెక్కి ఏడ్చింది. బహుశా తనకు గతం గుర్తొచ్చిందనుకుంటా. ఇప్పుడెక్కడుంది ఆ అంజలి? అది మన దగ్గరెందుకుంటుందమ్మా? దాని తల్లి చచ్చింది కదా, అది భరించలేక అది ఎక్కడికో వెళ్ళిపోయింది. మీ మావయ్య, మీ ఆయన దానికోసం అంతా వెతికారు. అదెక్కడా కనిపించటం లేదు. పోనీలే, దాని పీడ విరగడైపోయింది. ఇకనైనా మనం ఆ పాడు విషయాల గురించి ఆలోచించకుండా ఉందాం. అమ్మా, ఇకనైనా నువ్వు నీ అహంకారం తగ్గించుకోమ్మా. మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళైనా సరే వాళ్ళను గౌరవించడం నేర్చుకో. మాటలతో ఎవరిని బాధ పెట్టకమ్మా. మా పెళ్ళైన కొత్తలో అవనిని కూడా చాలా మాటలన్నావు. నేను భరించలేకపోయేవాణ్ణి. పాపం అవని చాలా బాధపడింది. ఇకనైనా నీలో మార్పు వస్తుందని అనుకుంటున్నానమ్మా. ఒరే బాబూ, నాకు బుద్ధొచ్చిందిరా. నేను తప్పు చేశాను. ఇక ఎప్పటికీ ఎవ్వరినీ తక్కువ అంచనా వేయను. ఎవ్వరిని మాటలతో బాధ పెట్టను. నన్ను క్షమించరా. అమ్మా అవని, నన్ను క్షమించు. చిన్నదానివైనా నువ్వు చాలా తెలివిగా నడుచుకున్నావు. ఎవ్వరినీ బాధ పెట్టకుండా అందర్నీ ఒకేలాగా చూసావు. నేను తప్పు చేశాను. అందుకు ఇప్పటి వరకు అనుభవించింది చాలు. కొన్నాళ్లపాటు ఎక్కడికైనా వెళ్తాను. కాశీకి వెళ్ళొస్తాను. చేసిన పాపాలైనా తొలగిపోతాయి. అబ్బబ్బా, ఈ నాలుకో మంచి నిర్ణయం తీసుకున్నావే. అమ్మా అవని, నీకు మీ అత్త బాధ తప్పుతుందమ్మా. ఇంట్లో నువ్వు నీ భర్త సంతోషంగా ఉండండి. అంటే ఏంటండి? నేను గయ్యాళిదాన్ననా? నేను మారిపోయానండి. నన్ను నమ్మండి. నమ్మాలంటే ముందింటికెళ్ళాలి. పదా వెళ్దాం. అవని, ఇక బయలుదేరదాం. అలాగేనండి, వెళ్దాం పదండి. అలా ఆస్పత్రి నుంచి అనసూయ, అరవిందు, సురేష్, అవనిలు ఇంటికి చేరుకుంటారు. జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకోకుండా మర్చిపోవటానికి చూస్తూ ఉంటారు. కొంతకాలం గడిచింది. సురేష్ మళ్లీ ఉద్యోగానికి వెళ్లటం మొదలు పెడతాడు. మరోవైపు అరవింద్ కూడా చిన్నా చితకా పనులు చేస్తూ ఉంటాడు. ఇక వంటింట్లో అనసూయ వంట పనులు చేస్తూ ఉంటుంది. అవని కూడా అత్తగారికి సాయం చేస్తూ ఉంటుంది. అమ్మా అవని, ఇవన్నీ నీకెందుకు? కాసేపు నువ్వలా కూర్చొని విశ్రాంతి తీసుకో. వంట పని నేను చూసుకుంటాను కదా. అత్తయ్యా, అది కాదు. ఈరోజు కూరలు నేనే చెయ్యాలనుకున్నాను. కానీ ఎందుకో నా ఒంట్లో బాగుండటం లేదు. ఏమైందమ్మా? ఏమైంది? అది కాదత్తయ్యా, ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు, వాంతయ్యేటట్టు అనిపిస్తుంది. అంటూ అవని వెంటనే పక్కకు వెళ్లి వాంతులు చేసుకుంటుంది. అది చూసి అనసూయ చాలా సంతోషిస్తుంది. ఏంటత్తయ్యా అలా నవ్వుకుంటున్నారు? ఈ వాంతులు నీ ఆరోగ్యం బాగోలేకొచ్చినవి కావు. నీ కడుపు పండితే వచ్చినవి. అంటే నువ్వు అమ్మవు కాబోతున్నావు.
నేను నానమ్మని కాబోతున్నాను. చాలా సంతోషంగా ఉందత్తయ్యా. ఇంతలో అక్కడికి అరవింద్ సురేష్ ఇద్దరూ వస్తారు. వారికి విషయం చెప్తుంది అనసూయ. ఇద్దరూ సంతోషంతో చిందులు వేస్తారు. నానా, మన ఇంటికి బుజ్జోడు రాబోతున్నాడు. ఇక నీ మనవడితో ఆడుకోవచ్చు నువ్వు. అవునరా, వాడు మాత్రం నాలాగే పెరగాలి, నాలాగే ధైర్యవంతుల్లా ఉండాలి. చూశాన్లే మీ ధైర్యాన్ని. మీ బుద్ధులు అస్సలు రాకూడదు. వాడికి నా కోడలు అవని పోలికలే రావాలి. అవనిలాంటి తెలివితేటలు, అవనిలాంటి ధైర్యంతో పుడతాడు చూడండి. అమ్మా, ఎవరి పోలికలతో అయినా పుట్టనివ్వు, కాని నీలాగా మాటలతో భయపెట్టే గుణం రాకుండా ఉంటే అదే చాలు. ఒరేయ్, ఇప్పుడవన్నీ ఎందుకు చెప్తావురా? ఇప్పుడిప్పుడే ఆ గతం నుండి కోలుకుంటున్నాను. సరదా కన్నాన్లేమ్మా. అలా అవని, సురేష్, అరవింద్, అనసూయలు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇల్లు మొత్తం కోలాహలంగా ఉంటుంది. నవ్వుల మధ్య ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వారిని పక్కింటి నుంచి దొంగచాటుగా గమనిస్తూ ఉంటుంది అంజలి. అది గమనించకుండా అనసూయ, అరవిందు, అవని, సురేష్లు చిందులేస్తూ సంబరపడుతూ ఉంటారు. ఈ సిరీస్ మీకు నచ్చిందా? ప్రేక్షకుల అభిమానాలు పొందిన ఈ సిరీస్ 2వ సీజన్ మీ ముందుకు రావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.